దేవుని నామానికి స్తోత్రములు. ఈ ఉదయకాల సమయంలో మీ అందరికీ కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనాలు తెలియజేస్తున్నానండి. ఈ దినము దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట, ధైర్యము చెడిన వారిని ధైర్యపరచుడి. అనారోగ్య పరిస్థితుల్లో బలహీనులుగా ఉంటారు, అప్పుల బాధలో బలహీనులుగా ఉంటారు. దేవుని బిడ్డలారా, తండ్రి లేక, తల్లి లేక, భర్త లేక, భార్య లేక కూడా ధైర్యం చెడినటువంటి వారిగా ఉంటారు. కానీ దేవుడు ఈరోజు మాట్లాడుతున్నటువంటి మాట, ఏ విషయంలో నీకు ధైర్యం లేదో ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి అని చెప్పి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తా ఉంది. యోహాను రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. ఆయనను బట్టి మనకు కలిగిన ధైర్యం ఏదనగా, ఆయన చిత్తానుసారముగా మనం ఏది అడిగినను ఆయన మన మనవి ఆలకించునన్నదే. ఏమండి, ఏంటి మన ధైర్యం? ఏంటి దేవుడు మనకిచ్చేటటువంటి ఆ యొక్క ధైర్యం అంటే, మనం ఏది అడిగినను మన మనవి ఆలకించునన్నదే. మనము దేవుణ్ణి ఏది అడిగినా ఆయన మనకిస్తాడు అనేటటువంటి స్థితి కలిగి ఉన్నాము. అలాంటి నమ్మకం కలిగి ఉన్నాము, అలాంటి విశ్వాసం కలిగి ఉన్నాము. అదే మన ధైర్యం. నా దేవుని నేను ఏది అడిగినా ఆయన నాకు ఇస్తాడు అనేది. దేవుని బిడ్డలారా, మనమేమి అడిగినను ఆయన మన మనవి ఆలకించునని మనం ఎరిగిన ఎడల మనం ఆయనను వేడుకొనినవి మనకు కలిగి ఉన్నవని ఎరుగుదాము. అదండి ధైర్యం. అందుకనే దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, బలహీనంగా ఉన్నవారిని, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలపరచుడి అని చెప్తూ ఉన్నాడు. చూడండి, వాక్యం సెలవిస్తూ ఉంది కదా. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి, ధైర్యం చెడిన వారిని ధైర్యపరచుడి, బలహీనులకు ఊతనీయుడి, అందరి ఎడల దీర్ఘశాంతము గలవారై ఉండుడి. అందరి ఎడల దీర్ఘశాంతము గలవారిగా ఉండాలి, ఓపికతో ఉండాలి. ఇతరులను ధైర్యపరచడంలో ఓపిక ఉండాలి, ఇతరులకు బుద్ధి చెప్పడంలో ఓపికతో ఉండాలి. బలహీనులకి ఊతనిచ్చేటటువంటి స్థితిలో కూడా, బలపరచేటటువంటి రీతిలో కూడా మనకి ఓపిక కలిగి ఉన్నప్పుడే ఇవన్నీ కూడా మనం చేయగలుగుతాం. దేవుని బిడ్డలారా, అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు ఈరోజు, అక్రమముగా నడుచుకుని వారికి బుద్ధి చెప్పుడి. నువ్వు చేసేది తప్పు, నువ్వు చేసేది అక్రమము అని మీరు ధైర్యం కలిగి బుద్ధి చెప్పండి. దేవుణ్ణి అడగండి, నాకు ధైర్యం దయచేయి. ఇతరులను బలపరచడానికి, ఇతరులకు బుద్ధి చెప్పడానికి, ఇతరులను హెచ్చరించడానికి, ఇతరులకు సహాయం చేయడానికి నాకు ధైర్యం దయచేయని నువ్వు దేవుణ్ణి అడిగి నువ్వు నమ్మినట్లయితే అది ఆయన నీకు అనుగ్రహింపజేస్తాడు. దేవుని బిడ్డలారా, ఏ స్థితిలో ఉన్నావో, ఏ స్థితిలో నీవు జీవిస్తూ ఉన్నావో ఆ స్థితిని బట్టి నువ్వు ధైర్యం కోల్పోతే నువ్వు దేవునికి మనవి చెయ్యి, దేవుణ్ణి అడుగు, ప్రార్థన చెయ్యి, మొరపెట్టు. ఆ స్థితి నుండి నిన్ను దేవుడు ధైర్యపరిచి నీకు విడుదలనిస్తాడు, నీకు విజయమునిస్తాడు. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది కదా. దినవృత్తాంతములు 2వ గ్రంథము 32వ అధ్యాయము 5వ వచనంలో వాక్యం ఈ రీతిగా ఉంది. మరియు రాజు ధైర్యము తెచ్చుకొని పాడైన గోడ యావత్తు కట్టించి గోపురముల వరకు దాన్ని ఎత్తు చేయించి బయట మరి ఒక గోడను కట్టించి దావీదు పట్టణములో మిల్లో దుర్గమును బాగు చేయించెను, మరియు ఈటలను డాలును విస్తారముగా చేయించెను. చూడండి, ఆయన యొక్క ధైర్యం ఇక్కడ మనం చూసినట్లయితే, దేవుని బిడ్డలారా, రాజు ధైర్యం తెచ్చుకున్నాడంట. పాడైన గోడ యావత్తును కూడా కట్టించిందంట. పాడైపోయింది గోడ, ఈ గోడను ఎలా కట్టాలి, ఏంటి నా పరిస్థితి అని చెప్పి అనుకున్నాడేమో. కానీ ఆయన ఏం చేశాడు? ధైర్యం తెచ్చుకున్నాడట. యుద్ధంలో గెలవలేకపోయాము, నాకు బలము లేదు, ధైర్యము లేదు, ఇలాంటి పరిస్థితి వచ్చింది ఎలా అని ఎంతో మంది రాజులు అనుకుని ఉంటారు. అలాగనే నీవు కూడా, నాకు ధైర్యం లేదు, నా పనులని ఇలా ఉండిపోయినాయి, నా సమస్య ఇలా ఉంది, ఎలా అని నీవు అనుకోవచ్చు.
ఉదాహరణగా దేవుడు మీతో మాట్లాడుతూ ఉన్నాడు. రాజు ధైర్యం తెచ్చుకున్నాడట. పాడైనటువంటి గోడ యావత్తు కూడా కట్టించున్నాడట. గోకులం వరకు దాన్ని ఎత్తులు చేయించి బయట మరి యొక్క గోడలు కట్టించి దావీదు పట్టణంలో మిల్లో దుర్గమును బాగు చేయించున్నాడట. అంతేకాదు మరియు ఈటలను డాలును విస్తారంగా చేయించాను. దేవుని బిడ్డలారా, విస్తారమైనటువంటి పనిముట్లను కూడా ఆయన యుద్ధమునకు సంబంధించినవి చేయించి ఉన్నాడట. ధైర్యము తెచ్చుకొని నీవు కూడా ధైర్యము తెచ్చుకొని పని పూనుకొనుము. నీవు కూడా ధైర్యము తెచ్చుకొని మాట్లాడుము. నీవు కూడా ధైర్యము తెచ్చుకొని ముందడుగు వేయము. దేవుడు నీకు విజయాన్ని ఇస్తాడు. మీరు బలహీనులకు కాక ధైర్యము వహించుడి. మీరు చేయాల్సిన కార్యము దేవుడు సఫలం చేస్తాడు. దేవుడు బిడ్డ, మీకు ఏది కావాలో, మీకు ఏది జరగాలో, ఏది జరగాలి, ఏది కావాలి అని మీరు అనుకుంటూ ఉన్నారో ఆ కార్యాన్ని దేవుడి ముందు మీరు పెట్టి ప్రార్థన చేసి ధైర్యంగా ఉండండి. దేవుడు ఆ కార్యాన్ని సఫలం చేస్తాడు. ప్రభువు నాకు సహాయుడు, నేను భయపడను, నరమాత్రుడు నాకేమి చేయగలడు అని మంచి ధైర్యముతో చెప్పగలిగిన వారమై ఉన్నాము. అలా ఉండాలి మీరు కూడా. నరులు నన్నేం చేయగలరు, దేవుడు నాకు సహాయకుడు, నేను దేనికి ఏ సమస్యకి ఎవరికి నేను భయపడను అని నువ్వు ధైర్యం తెచ్చుకో. దేవుడిని కార్యాన్ని సఫలం చేస్తాడు. అధైర్యపడకు, పిరికివారిగా ఉండకండి మీరు దేవుని బిడ్డలారా. ఎందుకంటే దేవుడు మీతో మాట్లాడి ఉన్నాడు కదా, ధైర్యము చెందిన వారిని ధైర్యపరచుడి అని. దేవుడు ఏదో రీతిగా ఆ సమయంలో మీకు సహాయం చేస్తాడు. మీకు వచ్చిన రిపోర్టును బట్టి మీరు ధైర్యం చెంది ఉన్నారేమో, దేవుడు మీకు సహాయం చేస్తాడు. ధైర్యంగా ఉండండి. దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయము 13వ వచనంలో, వారు పేతురు యోహానుల ధైర్యమును చూచినప్పుడు వారు విద్య లేని పామరులని గ్రహించి ఆశ్చర్యపడిరి. వారు యేసుతో కూడా ఉండిన వారని గుర్తెరిగిరి. దేవుని బిడ్డలారా, వారికి విద్య లేదు, ఆయనను కూడా వారిని చూసి వారి ధైర్యం చూచినప్పుడు వారు అందరూ కూడా ఆశ్చర్యపడి ఉన్నారట. మీరు చేసిన కార్యాలు ఏంటి, మీరు ప్రకటిస్తున్నటువంటి ప్రకటన ఏంటి, ఎంత అద్భుతము, ఎంత ఆశ్చర్యం ఇది, వారు విద్య లేని పామరులు కదా అని వారి ధైర్యమును చూచినప్పుడు వారు ఆశ్చర్యపడి ఉన్నారట. నీకు విద్య తెలుసు, జ్ఞానం ఉంది, తెలివి ఉంది, కాబట్టి నువ్వు అధైర్యపడకు. దేవుడితో మాట్లాడుతూ ఉన్నాడు. బలహీనంగా కాకుండా ధైర్యము వహించుడి, మీ కార్యాన్ని దేవుడు సఫలం చేస్తాడు. అద్భుత రీతిగా మీకు కావలసినవన్నీ కూడా ఆయన మీకు చేస్తాడు, మీకు జరిగిస్తాడు. అవిశ్వాసము రాకుండా విశ్వాసముతో దేవుని మాట పైన నమ్మకము కలిగి మీరు ధైర్యంగా ఉండండి. దేవుడు మీ కార్యాన్ని చేస్తాడు. మీకు కావలసినవన్నీ కూడా మీకు ఇస్తాడు, మిమ్మల్ని బలపరుస్తాడు. ఆ రీతిగా మిమ్మల్ని దేవుడు ఆశీర్వదించి సంతోషాన్ని సంపూర్ణంగా మీకు ఇచ్చి ఆయన మిమ్మల్ని క్షేమకరమైన స్థితిలో ఉంచును గాక. ఆమేన్.